తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఎస్పీ సుబ్బారాయుడు క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మహిళా సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. క్యాన్సర్ అంటువ్యాధి కాదని మొదటి దశలోనే గుర్తించాలన్నారు. జిల్లా నుంచి 204 మంది సిబ్బంది క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ డాక్టర్స్ అందరికీ, మన పోలీసు లక్ష్మి గారికి, మిగిలిన పెద్దలందరికీ, ముఖ్యంగా రవి మనోహర్ గారి డిఎస్పీ గారి అందరికీ నా హృదయపూర్వక. క్యాన్సర్ బాధితులు పెరుగుతున్నాం సార్. అందుకని టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంతో శ్రమ స్క్రీనింగ్ టెస్ట్ చేయడము, అవసరమైతే ట్రీట్మెంట్స్ ఇవ్వడం అన్నీ చేస్తున్నారు సార్. వాళ్ళతోనే మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంతకుముందు కూడా అసోసియేషన్ ఉంది సార్. ఇంతకుముందు విషయం సార్ ఏంటంటే వీళ్ళందరికీ కూడా అంటే మన వాళ్ళందరూ ఒకేసారి వచ్చి ఇక్కడ ఎక్కువ మంది ఉంటే ఇబ్బంది అవుతుందని చెప్పి అందరికీ స్లాట్. గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ వచ్చేసి పోలీస్ అందరికీ It's very great honor to conduct cancer awareness camp to police department. Thank you so much, sir. Because of your support, you have to conduct this type of camps. Thank you so much. There are so many false reasons like weight loss or for fasting, ఎక్కువ వాటర్ టస్టీగా ఉంటుంది. సో ఇలా సో మెనీ సిలీ రీజన్స్ అనేది చెప్తున్నారు. సో టాటా ఇన్స్టిట్యూట్ డాక్టర్ వెంకయ్య బాబు గారికి, సహచర ఉద్యోగి వెంకయ్య బాబు ఎస్ఎస్పీ క్రైమ్స్, తర్వాత హేమంత్ కుమార్ ప్రోగ్రామ్ మేనేజర్, ఎస్ఎస్పీ అండ్ ఇంకా పోలీసు ఉద్యోగులకు, డాక్టర్స్కి, ఇక్కడికి చేసిన పోలీస్ కుటుంబ సభ్యులకి అందరికీ నా నమస్కారం. ఈనాటి ప్రజెంట్ సొసైటీలో ఒత్తిడి వలన కానీ లేదా తింటున్న ఆహారం వలన, అడల్ట్రేషన్ వలన, వాళ్ళ దురలవాట్ల వలన అనేక రకాలుగా క్యాన్సర్కి కారణం అవుతున్నారు. ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా దానికి లోన్ అవుతున్నారు. కాబట్టి ఎక్కువ సమయం వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేట్ చేసుకోకుండా దాన్ని ప్రొలాంగ్ చేయడం వల్ల తర్వాత స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనకు కనుక్కోవడం జరుగుతుంది. అలా కాకుండా కేవలం డాక్టర్ గారు అన్నట్టుగా స్కాన్ అనేది వెరీ స్మాల్ ఇష్యూ. ఒకసారి స్కాన్ చేసుకుంటే ఇనిషియల్ పొజిషన్లో ఉన్నప్పుడు నార్మల్ వ్యక్తితో పాటు మనం కూడా ఆ విధంగానే మనం దాని నుంచి బయటపడి జీవనం కొనసాగించవచ్చు. లేదా లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పుడే ఆ విధంగా ఇబ్బంది ఉంది. పూర్వకాలంలో క్యాన్సర్ అనేది వస్తే ఇంకా బతకలేము అనే పరిస్థితి ఉందని ఇప్పుడు చాలామందికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1 or 2 స్టేజెస్లో వస్తే దాన్ని పూర్తిగా నయం చేసే కెపాసిటీ అనేది ఇప్పుడు మన డాక్టర్స్ దగ్గర, మన టెక్నికల్గా డాక్టర్స్ దగ్గర ఉంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మనం అందరూ, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకసారి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సడన్ ఏజ్ దాటినా ఆ స్కాన్కి వెళితే అందరూ కూడా వాళ్ళకున్న సమస్యలు బయటపడతాయి అండ్ వాళ్ళకున్న సమస్యలు తీర్చుకోగలుగుతారు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి వెంటనే ఆర్గనైజ్ చేసిన ఎస్ఎస్పీ క్రైమ్స్ అండ్ డాక్టర్స్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం ద్వారా మరింత సమాజంలో అందరూ కూడా స్కాన్ చేయించుకోవడము లేదా ఇన్వెస్టిగేట్ చేయించుకోవడం అనేది చాలా చిన్న విషయం అని తెలుసుకొని అందరూ కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ స్టార్ట్ చేస్తారు సార్.